తెలంగాణ పూల పండుగ బతుకమ్మ పల్లెల్లో పట్టణాల్లో అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. ఇళ్లు, వీధులు, చౌరస్తాలు అన్నీ బతుకమ్మ సంబరాలతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు ఈ పూల పండుగ ఉత్సాహం ప్రభుత్వ కార్యాలయాలకు చేరింది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు ఘనంగా సద్దుల బతుకమ్మను జరుపుకున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ తహసీల్దార్ కార్యాలయం పూల పండుగతో ఉత్సాహంగా మారింది. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మ చుట్టూ మహిళా ఉద్యోగులు ఆడిపాడారు. నిత్యం రొటీన్ పనుల్లో బిజీగా ఉండే సిబ్బందికి ఈ వేడుక ఆనందాన్ని నింపింది. ప్రజలు సందర్శకులతో కలిసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ సరిత, తహసీల్దార్ మధుకర్ దంపతులు బతుకమ్మను ప్రారంభించారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి పూల పండుగ వైభవాన్ని అందరికీ చూపించారు. నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకల సందర్భంగా ఉద్యోగులు సాంప్రదాయ వేషధారణలో మెరిసిపోయారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ సరిత మాట్లాడుతూ బతుకమ్మ పూల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల ఐక్యత, ఉల్లాసానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తోందన్నారు. ముందుగా మహిళలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు తహసీల్ కార్యాలయం కాగజ్ నగర్ లో మా తహసీల్దార్ గారి సహకారం మరియు ప్రోత్సాహంతో మేము బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాం. బతుకమ్మ పండుగ అంటేనే ఆడబిడ్డలందరికీ చాలా ఉత్సాహం. మహిళలందరూ కూడా ఈ పండుగని మన సాంప్రదాయం ప్రకారం జరుపుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బతుకమ్మతో పల్లెలు, పట్టణాలలోనే కాదు ప్రభుత్వ కార్యాలయాలు కూడా పూల పండుగ శోభతో కలకలలాడుతున్నాయి. పూలతో ముస్తాబైన బతుకమ్మ మరోసారి తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.